మరి బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. నిన్న తనూజకి దివ్యకి గొడవ జరిగింది కదా, ఎలా అనిపించింది? హ్యాపీ. తనూజకి ఎవరితో గొడవ పడ్డా ఏం చేసినా అది కరెక్ట్ గా చేస్తుందని చెప్పి నా ఇన్నర్ ఫీలింగ్ అన్న. ఎందుకంటే అసలు తనూజ అంత మనిషి లేరు బిగ్ బాస్ లో చెప్తున్నాగా. ఇప్పుడైతే రీతు కెప్టెన్ అయిపోయింది, ఏంటో అది కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. వీక్లీ ఒక్కొక్కరు కెప్టెన్ అవుతున్నారు కదా, అది మాత్రం ఇంకా వేరే లెవెల్. ఇంకా బిగ్ బాస్ నాగన్ సార్ ఉన్నారు కన్నా, పెద్ద రాయుడు ఉండగా ఆయన తీర్పిచ్చేస్తాడు కంపల్సరీ. ఎవరికి ఎంత ఇయ్యాలో ఎక్కడ పెట్టాలో మనుషులు ఆయన పెట్టేస్తాడు, డోంట్ వరీ. ఒక్కటే గుర్తు పెట్టుకోవాలా, తనుజ అనేది ఎవరైతే టార్గెట్ చేసి ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళు నెక్స్ట్ వీక్ ఉండరో పక్కా, ఇంకా అంతే బిగ్ బాస్. అది అంటే వీళ్ళిద్దరు గొడవ పడి బర్నీ గారిని ఎందుకు లాగారంటారు మరి? అన్నా కూతురు జోలికి వస్తే తండ్రి ఊరుకుంటాడా? అది లాగారు కదా బర్నీ గారిని. అదే అన్న, మరి తండ్రికి ఇప్పుడు తండ్రి ఒక్కసారి ఎంట్రీ అయితే తనుజ సపోర్ట్ చేస్తున్నా అంటారు, తనుజ ఒకసారి ఎత్తుంది అనుకో తండ్రి ఎంట్రీ అవుతాడు. ఇది కూడా కరెక్టే కదా. ఎప్పుడు ఆయన్ని తనుజక్కనే కంట్రోల్ చెప్తే ఒకసారి తనుజక్క గట్ట రాయి వేసింది అనుకో బర్నీ గారు అందుకుంటారు కదా, అందుకే ఇట్లా అంది అంతే. తనుజ పర్సనల్ లైఫ్ లో వెళ్ళడం కరెక్టే అంటారు, దివ్యాని రివ్యూస్ చెప్పుకోవడం. ఇప్పుడు మాట పెరుగుతుంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా మాటలు. ఒక మాటకు 2 మాటలు మాట్లాడుకుని ఇంక మాటలు పెరుగుతూనే ఉంటాయి. ఆ కోపంలో అలా మాట్లాడేది తప్ప అట్లా ఏం లేదన్న. అది అంటే ఇప్పుడు తనుజ కన్నింగ్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే ఆ కెప్టెన్సీ రెడ్ అండ్ ఆరెంజ్ టీమ్ చేసింది కదా, ఆ టైంలో ఫ్యామిలీస్ అందరినీ కలిపిన అని చెప్పి ఒక మాట అన్నది కావాలని చెప్పేసి. అది ఎలా చూడొచ్చు? తనుజ అందా అన్నది. ఓకే పర్లేదు, మా తను చెప్తున్నాక మా తనుజకి ఏదైనా నాకు కరెక్టే, అది జనాలు కూడా కరెక్టే. ప్లస్సే. ఎందుకంటే ఇప్పుడు తనుజకి టార్గెట్ చేసింది కాబట్టి ఆమె కంపల్సరీ జనాలు ఏంటంటే తనుజక్కని టార్గెట్ చేసింది, గొడవ పడుతుంది కాబట్టి ఆమె నెక్స్ట్ వీక్ పంపించాలని చెప్పి అనుకున్నారు. ఆమె వెళ్ళిపోతుంది కంపల్సరీ, అంతే. ఎవరైనా సరే ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని సీజన్లో బిగ్ బాస్ లో మా తనుజక్కని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు బిగ్ బాస్ లో? ఎవరు లేరు. ఏమో ఒక మెట్టెక్కాల్సింది మధ్యలోనే అయిపోయింది. ఫేరే కదన్నా. ఎందుకంటే ఎవడి పని వాడు చేసుకుంటే మా తనుజక్కని గోల్ జోలికి వెళ్ళారనుకో భలేదు నువ్వేరా బై. అది ఆడైనా సరే మగైనా ఎవడైనా సరే అంతే. అంటే తనుజ ఐరన్ లెగ్ అని చెప్తున్నారు. ఐరన్ లెగ్, ఐరన్ లెగ్. ఒక్కసారి అడుగు పెట్టిందంటే కప్పు తీసుకుని బయటకు వెళ్దాని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చింది ఆమె, అందుకే అంతే. హ్యాపీగా ఉంది అక్క. పోయినసారి తనుజ అక్క, ఈసారి రీతు అక్క. ఓకే బెటర్. పవన్ కళ్యాణ్ కూడా అయితే హ్యాపీ. అది నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. అక్క ఎంట్రీ ఇచ్చినప్పుడే అనుకున్నా, ఎప్పుడో కంపల్సరీ. దాంట్లో ఎదురులేని మనిషి తనుజక్క కాబట్టి కంపల్సరీ బిగ్ బాస్ ఇస్ విన్నర్. అన్న ఇండస్ట్రీలో ఎంత నెగిటివ్ అయితే ముందు సక్సెస్ అంత అవుతారు. అది ఎవడైనా సరే, అది పెద్ద ఆర్టిస్ట్ అయినా, డాన్సర్ అయినా, ఎనీథింగ్, హీరో అయినా సరే, ఒక్కసారి జనాల్లోకి నెగిటివ్ వెళ్ళిందంటే ఒక మనిషి గురించి త్వరలో మంచి రోజులు ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మా తనుజక్కని ఫస్ట్ కాడ నుంచి నెగిటివ్ చేస్తున్నారు, అంతా ట్రోలింగ్ చేస్తున్నారు, ఏడుస్తుంది అది చేస్తున్నా అంటున్నారు, కానీ విన్ అయ్యేది మాత్రం తనుజ. అదంతే. పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి గేమ్ ఆడితే ఎవరు ఓడించలేరు అన్నట్టుగా చూపించారు కదా టాస్క్ లో. వాళ్ళిద్దరు తోపే కన్నా. బిగ్ బాస్ లో మెయిన్ ఉన్న మగాళ్ళు ఎవరంటే వాళ్ళిద్దరే కదన్నా. మొత్తం ఇంకా నార్మల్ గా ఉన్న పెద్ద లేదులే కానీ వాళ్ళిద్దరు మగవాళ్ళు అంతే. చాలా